యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యం. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను. వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలను చక్కగాను చేయుదును. వారిని విడువక ఈ కార్యములు చేయుదును. స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెబుతామండి. గట్టిగా హల్లెలూయా చెబుతామా? ఒక 20-30 నిమిషాల్లో వాక్యం చెప్తా. అర్థమయ్యే మాటలు 3 మాటలైనా చాలు. అర్థం కాని మాటలు గంటన్నర చెప్పినా ఏం ప్రయోజనం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు 3-4 మాటలు చెప్పి వాక్యంలోకి వెళ్ళి నేను 12:15 కల్లా ముగిస్తా. ప్రభు బల్ల ఉంటుంది. ఇవన్నీ అయిపోయే లోపుకే 1 గంట అవుతుంది. 12 గంటలకే ముగించాలి, కానీ టైం లేదు కనుక ఎప్పుడు వినే వాక్యాలే, కాకపోతే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సో మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నేను చెప్తున్న మాట చెప్పండి, అందరు చెప్పాలి. ఏం చెప్తారంటే, దేవుడు చీకటిని వెలుగుగా చేయును. మళ్ళీ ఒకసారి, నా దేవుడు చీకటిని వెలుగుగా చేయును, వంకర త్రోవలు చక్కపరచును, విడువక నా ఎడల కార్యాలు చేస్తాడు. ఒకసారి చెప్పారుగా, ఇప్పుడు నేను చెప్పాను, 3సారి అందరూ ఇక 3 సార్లు చెబుతాం. గుర్తుండాలి. ఈ 3 రోజు 30 రోజులు లేచిన ఎమ్మటిన మీ నోరు తెరిచి ఈ 3 విషయంలో ఈ 3 నా పట్ల నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో ఎవరి కుటుంబంలో చూసినా చీకటి వెంటాడింది. ఎవరి కుటుంబంలో చూసినా భయంకరమైన శోధనలు వెంటాడినాయి. ఎవరి కుటుంబంలో చూసినా భయంకరంగా తెలియని వేదన ఏర్పడింది. నిజంగా ఏర్పడింది. దేవుడు మరి నా బిడ్డలు ఆ స్థితిలో ఉండటం మంచిది కాదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటంటే, దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు. హల్లెలూయా. వంకర త్రోవలు చక్కపరుస్తాడు. 3వది, నా ఎడల విడువక కార్యాలు చేస్తాడు. ఈ 3 రోజులు మీరు నేను చెప్పిన 3 గుర్తుపెట్టుకొని అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. నా దేవుడు నా చీకటిని వెలుగుగా చేయును, వంకర త్రోవలు చక్కపరచును, విడువక నా ఎడల కార్యాలు చేస్తాడు. చెప్పండి. నేను చెప్పాగా, నేను పాఠాలు అర్థమయ్యేటట్టు చెప్పగలను. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మాస్టర్గా చేశాను. నేను మాస్టర్గా ఇబ్రహీంపట్నంలో మాస్టర్గా చేశాను. 10th క్లాస్ వాళ్ళకి లెక్కలు చెప్పేవాడిని. అర్థమయ్యేటట్లుగా మీకు చెప్పగలుగుతాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీకు విడుదల చేస్తాను. ఒకటి చెప్పండి, అందరూ చెప్పాలి. నా దేవుడు చీకటిని వెలుగుగా చేయును, వంకర త్రోవలు చక్కపరచును, నా ఎడల విడువక కార్యములు చేయును. 1వసారి. 2వసారి మీరు అనండి. అమ్మా 2 సార్లు చెప్పేశారా? ఏం చెబుతున్నారు? ఏ భాష? ఎబ్రి భాష, గ్రీకు భాష, ఏవండి మలయాళమో తెలుగు అర్థం కాట్లా. తిట్టమంటే మాత్రం బాగా తిడతాం. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఈ గుర్తు లేకపోతే ఎట్టదమ్మా? అత్త కానీ ఒక కోడలంటే ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు.
మరి మన బంధువులు కానీ ఎవరైనా ఒక మాట అంటే కొన్ని సంవత్సరాల దాకా ఇంటికి అడుగు పెట్టం ఆ మాటలను బట్టి. దేవుడి మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మాటలను మనల్ని బ్రతికిస్తాయి. దేవుడు మాటలు మనల్ని ఉజ్జీవింపచేస్తాయి. కాబట్టి మరొకసారి చెబుతాం, నా దేవుడు చీకటిని వెలుగుగా చేయును, వంకర త్రోవలు చక్కపరచును. మూడవది, విడువక నా ఎడల కార్యాలు చేస్తాడు. నేను బాగా వినేటట్టుగా, సాతాను బాగా వినేటట్టుగా, ఆకాశానికి మన స్వరం అంటున్నట్టుగా గట్టిగా చెప్పాలి. మీరు ఈ నెల అంతా మీకు చెబుతున్నా చీకటంతా తొలగిపోయింది అంతే. స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్ము. వేదన, దుఃఖం, చేదు. చీకటి అంటే అర్థం ఏంటంటే వేదన. ఏం చెప్పండి? వేదన. చీకటి అంటే దుఃఖం. ఏం చెప్పండి? దుఃఖం. చీకటి అంటే ద్వేషం. ఏంటి చెప్పండి? ద్వేషం. చీకటి అంటే పాపం. ఈ 4 అర్థాలు ఉన్నాయి. నీకు ఇంట్లో ద్వేషం ఉందా, చీకటి ఉన్నట్టే. ఇంట్లో మరి ఇంట్లో దాన్ని ఏమంటారు? ఇంట్లో ద్వేషం, ఏం చెప్పాను? ద్వేషం, ఏమండి? ద్వేషం, దుఃఖం, వేదన. స్తోత్రం చెప్పాలి. వేదన ఉంటున్నా చీకటి ఉన్నట్టే, ద్వేషం ఉంటున్నా చీకటి ఉన్నట్టే, దుఃఖం ఉంటున్నా చీకటి ఉన్నట్టే. కాబట్టి ఆ చీకటిని దేవుడే వెలుగుగా మార్చాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే 28వ అధ్యాయం 18వ అధ్యాయం 28వ వాక్యంలో, 18వ అధ్యాయం 28వ వాక్యంలో, కీర్తన 18వ అధ్యాయం 28వ వాక్యం, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా దేవుడైన యెహోవా చీకటిని పైన నా దీపము వెలిగించువాడవు నీవే. ఆమేనందం గట్టిగా, ఆమేనందం గట్టిగా. చీకటి అంటే చీకటిలో దేవుడు వెలుగు ఇవ్వబోతున్నాడు కనుక ఆ వాగ్దానంలో ఏముందంటే, వేదన తొలగిపోద్ది, దుఃఖము తొలగిపోద్ది, ద్వేషం తొలగిపోద్ది, పాపము తొలగిపోద్ది. స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా. రెండవది, వంకర త్రోవలు చక్కపరుస్తాడు. మూడవది ఏంటంటే, నిన్ను విడిచిపెట్టకుండా కార్యాలు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఈ మాట చదువుతున్నప్పుడు ఒక పాట గుర్తుకొచ్చింది ఆయన ప్రేమ గురించి. ఏమిటంటే, ఆయన ప్రేమ గురించి ఏమని వచ్చిందంటే, నిన్ను మరిచిపోయినా నన్ను మరిచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళాలను నీ ప్రేమను. ప్రార్థించకపోయినా, బాగా వినండి అమ్మా, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉండే ప్రేమ, మాట వినకపోయినా నిన్ను కలవరిస్తుందట. అబ్బా ఏం ప్రేమ! స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకేమంటాడంటే, నిన్ను మరిచి మనం ఆయనను మర్చిపోయినా ఆయన మర్చిపోలేడట. నువ్వు మర్చిపోయినా మర్చిపోలేడు ఆయన. తర్వాత నువ్వు విడిచి వెళ్ళినా ఆయన నిన్ను విడిచి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే విడువక నీ ఎడల నేను కార్యాలు, నువ్వు విడిచిపెట్టినా, బాగా వినాలి, మనం విడిచిపెట్టి ఉండొచ్చు మనకున్న బాధలను బట్టి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ సమస్యలు వస్తాయి,
దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నాకు ఈ పోరాటాలు వస్తాయి అని నువ్వు అనుకున్నది జరగక, బాగేనండి ఒక అమ్మాయి, అమ్మ ఇప్పుడే నువ్వు బాప్తిసం తీసుకోవద్దమ్మా, ఇప్పుడే నువ్వు ఉపవాసం ఉండొద్దని యవ్వనస్తురాలకి చెబితే, లేదండి నేను ఉపవాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడని 40 రోజులు ఒక పూట భోజనంతో ఉపవాసం ఉంది. ఉపవాసం ఉన్న దేవుడు కార్యం చేయాల, విడిచిపెట్టింది దేవుణ్ణి. అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఊరికి గేదెలు కాస్తే పొద్దుగోకదు. దేవుడు అనుకున్న టయానికి మన పట్ల కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. అందుకనే దేవుడి ప్రేమ విడువకుండా ఎడబాయని ప్రేమ అన్నమాట. అందుకని ఆ పాటలో ఉంటుంది, జీమైనా పట్టుకొని. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మళ్ళొకసారి చెబుతున్నా, మనం ఆయనను మరిచిపోయినా ఆయన మనల్ని మరువడు. స్తోత్రం చెప్పాలి. మనం ఆయనని విడిచిపెట్టినా మనలను ఆయన విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పాలి. రెండవది, మనం ప్రార్థించకపోయినా, ఈరోజు ఈ అమ్మాయి ప్రార్థన చేయలేదు అని దేవుడు పలకరించకుండా ఉండలేడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట వినకపోయినా ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉంటాం, కానీ ఆ మాట ప్రకారం నడవకపోయినా దేవుడట మనల్ని కలవరెత్తాడంట. అబ్బా ఏం ప్రేమ అండి, స్తోత్రం చెప్పాలి. రెయ్యం బొగుళ్ళు కలవరెత్తాడట. అబ్బా నా బిడ్డ, అబ్బా నా బిడ్డ, అబ్బా నా బిడ్డ అని. అంతగా ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు చేసింది కూడా అదే. నా తండ్రి ఇంట నాకు సహాయం దొరికిద్దని ఎదురు చూస్తూ ఉంటే దేవుడు, ఆ తండ్రి తప్పిపోయిన కుమారుని హత్తుకున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక ఈ నెల మీరు 30 రోజులు చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా లేచి నా చీకటిని వెలుగుగా చేస్తామంటమే. రెండవది వంకరి త్రోవలు చక్కపరుస్తాం. మూడవది, విడువక నా ఎడల కార్యాలు జరుగుతాయి. మీరు మీ జూన్ నెలలో ఫస్ట్ వారంలో సాక్ష్యాలు చెప్పుదురు గాక. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మంచిది, మన వాక్యంలోనికి మనం వెళదాం. ఒక పావు గంటలో వాక్యాన్ని మనం ముగించుకుందాం. సో మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దాన సందేశాన్ని మనం విందాం. ప్రకటన గ్రంథ సందేశాలు చెప్పటానికి వచ్చే వారం నుంచి మరలా దాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు సన్నిధులు గడుపుతూ ఉన్నప్పుడు ఈ నెల వాగ్దాన సందేశాలు ఇవ్వమని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి మనల్ని బ్రతికించేది ఏంటంటే ఆయన మాటే. స్తోత్రం చెప్పాలి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, కానీ ఆయన నోటిలో నుంచి వచ్చేటువంటి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నామంటే ఏ మనుషుల అండను కోరుకొని కాదు, కానీ కేవలం దేవుడు నాకు చెప్పాడు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళని. ఆ మాటని పట్టుకొని ఎన్ని శోధనలు వచ్చినా ఆయన మాటను పట్టుకోవటమే. ఎంతమంది చేతబడులు చేసినా ఆ మాటను పట్టుకోవటమే. ఎంతమంది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ అద్భుతాలు పొంది స్వస్థతలు పొంది ఊరోళ్ళందరికీ చెడ్డ పేరు చెప్పినా ఆయన నువ్వు చెప్పావు కదయ్యా నేను నిలబడ్డాను అనటమే.
ఏం చెప్పాడంటే, ఈ గ్రామానికి సేవకు వెళ్ళమని చెప్పాడు పలానా గ్రంథంలో పలానా వచనంలో నుంచి. ఆ మాటే ఈ స్థితిలో ఉంచింది. స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా. ఈ నెలంతా మీకు కూడా, ఈ నెలే కాదు, ఈ సంవత్సరమే కాదు, యుగయుగాలు ఆ వాగ్దానం నెరవేర్చబడిద్ది. ఈ నెలంతా నువ్వు ప్రభుల వారిని ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని అడిగితే స్తోత్రం చెప్పాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గత ఈ నెలంతటికి సరిపడిన, అంటే ఈ నెలే కాదు సంవత్సరాలకు సరిపడినటువంటి వాగ్దానం. అయితే మరొకసారి ఈ వారంలో దేవుడు ఏ ఏ సమస్యలతో, ఏ ఏ ఇబ్బందులతో, ఏ ఏ పరిస్థితులతో వస్తున్నారో దేవుడికి తెలుసు కనుక, దేవుడు ఈ యొక్క నెలలో వాగ్దానం అదైతే విశ్వాసములో ఎదగటానికి, విశ్వాసములో బలపరచబడటానికి, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచటానికి, ఒక్క మాటలో చెప్పాలంటే చీకటిని వెలుగుగా చేసిన, వంకర త్రోవలు చక్కపరిచిన, విడువక మన ఎడల కార్యాలు జరిగించిన. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, మీరు వినండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉందువు గాని కిందవాడుగా ఉండవు. స్తోత్రం చెప్పాలి. అందరూ నాకెళ్ళి చూడండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కుడి చెయ్యి ఎత్తండి. మీ కుడి చెయ్యి ఇతరుల కుడి చేతుల్లో పెట్టండి. ఎడం చెయ్యి పెట్టద్దు, కుడి చెయ్యి పెట్టండి. పెట్టుకున్నారా? నీకెవరు లేరా తోడు? రైట్, ఓకే. చెప్పండి, ఈ మాట చెప్పండి. ఆడోళ్ళందరూ ఏమనాలంటే, నువ్వు పైదానిగా ఉందువు కానీ కింద దానిగా ఉండవన్నా. పైవాడుగా అనవాకండి. మీరు అన్నారనుకో, మీరు మగోళ్ళు అయిపోతారు. అర్థమైందా? మగోళ్ళు అన్నాడు, ముందు మగోళ్ళు అన్నాడు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ, నోరు తెరిచానని పోతురాజు కిందవాడిగా ఉంటావా? ఆ అబ్బాయి చేయబట్టుకో, పాస్టర్ గారు చేయబట్టుకో. నీవు పైవాడిగా ఉందువు కానీ క్రిందవాడిగా ఉండవు. ఇంకోసారి చెప్పండి. నువ్వు ముచ్చటంగా 3వ సార్లు చెప్పు. లేడీస్ చెప్పాలి. వాడు గీడు అన్నమాట. చెప్పండి ఇప్పుడు. నువ్వు పైదానిగా ఉందువు కానీ కింద దానివిగా ఉండవు. నువ్వు పైదానివిగా ఉందువు కానీ కింద దానివిగా ఉండవు. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందరు కలిసి చెప్పండి. ఇప్పుడు అందరూ అనాల్సిన మాట, నువ్వు తలగా ఉందువు కానీ తోకగా ఉండవు. స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా. ఈ నెల 5వ తారీఖు నుంచి లెక్క పెట్టుకోనండి. ఇంకా 26 రోజులు, 27 రోజులు ఉన్నాయేమో. ఈ చీకటిని వెలుగుగా మార్చి, వంకర త్రోవలు సరళంగా చేసి, విడువక నీ కార్యాలు చేసేది ఎందుకంటే నువ్వు తలగా ఉండబోతున్నావు. గట్టిగా చెప్పండి. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. నువ్వు పైదానిగా ఉండబోతున్నావు, పైవాడిగా ఉండబోతున్నావు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ ఎలాంటిదంటే, నువ్వు ప్రార్థించకపోయినా దేవుడు నిన్ను పలకరించకుండా ఉండలేకపోతున్నాడట. ఆమేన్. నీవు మాట వినకపోయినా, నీ ఇష్టానుసారంగా నడిచినా దేవుడు నిన్ను కలవరిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నీవు ఆయనను మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోలేకపోతున్నాడు. స్తోత్రం చెప్పాలి. నీవు ఆయన విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు. గట్టిగా కొట్టు, చప్పట్లు కొట్ట. స్తోత్రాలు చెప్తాము గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 89వ కీర్తన, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదవండి, 7వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7వ వాక్యం. రకాల నామ తురాబా షెందల్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అమ్మా, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, యాకోబును బట్టి సంతోషించండి, రాజ్యములకు శిరస్సగు. స్తోత్రం చెప్పాలండి, చెప్పాలండి గట్టిగాను. ఈ భూలోకంలో గొప్ప జాతి యోధా జాతి. ఆమేన్. స్తోత్రం చెప్పాలి. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు ఆ రాత్రంతా పెనుగులాడినప్పుడు ఆశీర్వదించాడు. అయితే యాకోబు సంతతిని ఏం చేశాడంటే జనములకు శిరస్సుగా, అంటే జనాలకే తలగా ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మరొకసారి. స్తోత్రం చెప్పాలండి గట్టిగా. దేవునికి స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ట్యూబ్లైట్ కనుక్కున్నదా ఇజ్రాయేలీలే. మీ ఇంటిలో ఏసీ కనుక్కున్నా ఇజ్రాయేలీలే. మీ ఇంటిలో ఫ్యాన్ కానీ, కరెంటు కానీ, బస్సు కానీ, ఈ ఎలక్ట్రికల్కి సంబంధించింది ఏదైనా, విమానమే కానీ, హెలికాప్టరే కానీ, ఇవి మొట్టమొదటిగా కనుక్కున్న జాతి ఇజ్రాయేలీలు, యోధా జాతి. ఈ జాతిని దేవుడు జనములకు దేనిగా ఉంచాడండి? శిరస్సుగా ఉంచాడు. స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా. వాళ్ళు శారీరక సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలైన మనము కూడా అందరేనండి ఈ ఆత్మ సంబంధమైన యాకోబు సంతతి మనం. స్తోత్రం చెప్పాలి. మనందరినీ కూడా దేవుడు జనములకు శిరస్సుగా, అంటే మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చదువుతున్న చదువులో, నీ పాడి పలుసువుల విషయంలో నువ్వు ఆయన సంతతి గనుక ఆయన నువ్వు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడువని దేవుడు అంటున్నాడు. ఆయనను నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోని దేవుడు అంటున్నాడు. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేయలేదు, ప్రభువా నేను లోకంలో పడిపోయా, పాపంలో పడిపోయాను అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థించకపోయినా ఈ రోజున నిన్ను పలకరిస్తూ అంటున్నాడు, నీవు తలగా ఉంటావు, నువ్వు పైదానిగా ఉంటావు, పైవాడిగా ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. మనము మన సంతతి, మనము మన ఉద్యోగాలు, మనము మన కుటుంబము, మనము మన వ్యవసాయము జనములకు శిరస్సుగా ఈ నెల నుంచి దేవుడు చేయబోతున్నాడు. ఆమేనందం గట్టిగాను స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 26, 27 వచనాలు. 89. నా రక్షణ దుర్గము మరపెట్టును, అతని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంచెదను. స్తోత్రాలు చెప్పాలని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. బాగా వినాలి, బాగా వినాలి. దావీదు
గొర్రెలు కాసే గొర్రెల కాపరి, గొర్రెలు కాసే గొర్రెల కాపరి ఆ యూదా జనాంగములో, ఇజ్రాయేలీలలో చాలామంది రాజులు ఉన్నప్పటికీ దావీదు రాజసింహాసనాన్ని తన వంశము స్థిరపరిచాడు. స్తోత్రం చెప్తారా? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్తారా గట్టిగా? బెన్యామీను గోత్రములో సౌలు రాజుగా అయినాడు కానీ ఆయన కొడుకు రాజు కాలేదు. కానీ దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ దావీదు రాజ్యాన్ని స్థిరపరిచి, దావీదు యొక్క రాజ్యాన్ని స్థాపించి, ఇశ్రాయేలీలకు, యూదా జనాంగానికి రాజుగా ఉన్నటువంటి దావీదుని భూరాజుల కంటే గొప్పవాడిగా చేశాడు. గట్టిగా చెప్పకూడదా? స్తోత్రాలు చెప్పాలి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పైన కారణం ఏంటంటే దావీదు గురించి నేను చెప్తాను. నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. యేసేబు, దానియేలు, ఎస్తేరు, దావీదు, అదేవిధంగా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పడానికి నాకు సమయం చాలదు. దేవుడు దావీదునే ఎందుకు భూరాజులందరికంటే, చెప్పండి, ఏ రాజులందరికంటే? భూరాజులందరికంటే కూడా అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నియమించటానికి కలిగిన కారణం నేను చెప్తా. స్తోత్రం చెప్పాలి. మనం కూడా ఉన్నతమైన స్థితిలోనికి, తలగా పైవాడిగా ఉండటానికి దేవుడు విల్లింగ్. ఓకే, దేవుడు మనకు ఆల్రెడీ నిన్ను తలగా ఉంచడానికి, నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ ఫ్యాక్టరీలలో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నిన్ను పైవాడిగా, పైదానిగా ఉంచడానికి రెడీ. ఎందుకంటే నువ్వు నిన్ను చిన్న చూపు చూడటం ఆయన తట్టుకోలేడు. నీ పిల్లలను చిన్న చూపు చూడటం తట్టుకోలేడు. నువ్వు హేళనాస్పదంగా నువ్వు నిన్ను చిన్న చూపు చూస్తుంటే ఆయన ఓర్చుకోలేడు. ఎందుకో తెలుసా? అసలు మనం ఆయన రక్తంలో కడగబడిన జనాంగమైన మనం జనములకు శిరస్సుగా నియమించాడట. స్తోత్రం చెప్పాలండి గట్టిగాను. అంత మాత్రమే కాదు, దావీదుని జనములకు, రాజులకు పైనే శిరస్సుగా ఎలాగా నియమించటానికి కలిగిన కారణం ఏంటంటే, దావీదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దావీదు 62వ కీర్తనలో, మీరు ఒక్కటే సీక్రెట్ అంతే, 62వ కీర్తనలో అది చదవండి. 63, 62. దేవా నా దేవుడవు, ఎన్నో కీర్తన? 63వ కీర్తన దావీదు కీర్తన. దావీదుని భూరాజులందరికంటే గొప్పవాడిగా చేయటానికి కారణం, దావీదుని ఉన్నతమైన స్థానంలో ఉంచటానికి కలిగిన కారణం. రాజులు చాలామంది అయిపోయారు, కానీ దావీదునే శిరస్సుగా, భూరాజులందరికీ శిరస్సుగా, అత్యున్నతుడుగా. ఈ రోజున ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచిన దావీదు రాజు గురించి మనం చెప్పుకోవటానికి కలిగిన కారణం ఏంటంటే, ఒకే ఒక సీక్రెట్. నా ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు జోడించి మీకు చెప్తున్నా, మీకు ఒకటే ఒక సీక్రెట్. మీరు గొప్పవాళ్ళు కావాలి, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యవసాయం, మీ వివాహ జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే ఒకటి దావీదు చేసింది. 63వ కీర్తన మొట్టమొదటి వచనములో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుతును, నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నిన్ను ఎంతో ఆశతో నీ తట్టు చూచుచున్నాను. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు చెప్పాలండి గట్టిగా. మనం ఏ స్థితిలో ఉన్నా,
నీ ఇంటి పక్కన వాళ్ళ కంటే నువ్వు గొప్పదానిగా ఉండాలంటే, నీ పాడి పశువులు పక్కంటి వాళ్ళ కంటే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ ఉద్యోగం పర్మనెంట్ కావాలా, క్వార్టర్స్ రావాలా, నీ సేవ అభివృద్ధి కావాలా, నీకు ర్యాంకులు రావాలి అంటే, దావీదు భూరాజులందరికంటే అత్యున్నతుడిగా దేవుడు ఎందుకు చేశాడంటే దావీదుకున్న మంచి బ్యూటిఫుల్ ఏంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను అంటే ఆయన అర్థం ఏంటంటే, పొద్దున్నే లేచి దేవుడి శక్తిని, దేవుని ప్రభావాన్ని వెదికేవాడట, ప్రార్థన చేసేవాడట. గట్టిగా చప్పట్లు కొడతా, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. దేవా నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెదుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు కనిపెట్టి ఉన్నాను. ఉన్నది ఉన్నది నీ కృప. స్తోత్రం చెప్పాలండి, గట్టిగాను చెప్పాలి గట్టిగా. అమ్మ హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి. మీరు మంచి భోజనం చేసి వెళ్తారు, గట్టి హల్లెలూయా చెప్పండి నాకు. ఇదేనా ఇందాక స్తోత్రం అని గట్టిగా చెప్పారుగా. తెలుసు, ఆదివారం 7 అయిందంటే ఆన్లో పెట్టానంటే గ్యాస్ని రాను సిమ్లో పోయి మొత్తం ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ ఆదివారం కనపడినప్పుడు ఎట్ట కనపడతారు, డ్రైగా. ఏం చేస్తాం అయ్యగారు, పిలిచారు కాబట్టి వస్తున్నాం, బల్లీనన్నామంటగా అందుకే వస్తున్నాం. అమ్మ ఏ బాధ అన్న పడతా కానీ నీ బాధ పడలేనని వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడే మిమ్మల్ని నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గిద్యోని గారి ముఖాన్ని చూసి మీరు రావటం లేదు, దేవుడు మీరు ప్రార్థన చేయకపోయినా పలకరిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మీరు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలవరిస్తున్నాడట, ఎప్పుడు నా బిడ్డతో నేను మాట్లాడాలని. ఆయన మిమ్మల్ని నడిపించిన దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము వేకువనే ఆయన దగ్గరికి రావాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసా, వేకువనే మీరు గుర్తుపెట్టుకోండి, వేకువనే తెల్లారి 5 గంటలకు లేవండి. మీరు ఇప్పుడు ఎండాకాలం ఏం జరిగిద్దంటే సహజంగా ఏం జరిగిద్ది, రాత్రి అంతా నిద్ర పట్టక ఫ్యాను. మా హాస్టల్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫ్యాడ్ ఉండేది. ఫ్యాడ్ నా పక్కంటోడు పోను, మేము బందర్ దగ్గర సముద్రం దగ్గర మా హాస్టల్ ఉండేది. ఫ్యాడ్ ఉండేది. అరే మాకు దోమలు మామూలు గుట్టే కదా, కరెంట్ అసలు ఉండదు. ఆ తూర్పు ఏరియాలో కరెంట్ 8 గంటలు పోయిందంటే 12 గంటల దాకా రాదు. పాస్టర్ గారు వెళ్ళినప్పుడు కూడా అంతే, పెళ్లి చేసుకున్నప్పుడు. స్తోత్రం చెప్పాలి. ఇంటికి వెళ్ళంలోని పెళ్లి కొడుకునని ఒక్క చెక్క కుర్చీ వేశారు. హల్లెలూయా. ఆ ఫ్యాను ఎంతసేపు తిరిగినా గాలి వచ్చేది కాదు, చిన్నగా తిరిగిది, ఎంత స్పీడ్లో తిరిగి. ఆ ఫ్యాన్ తిరిగితే నాకు ఏసీ వేసినంత ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాకు చెక్క కుర్చీ వేస్తే అమ్మో నాకు పెద్ద కుర్చీ వేసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. స్తోత్రం చెప్పాలి. అక్కడ కూడా కరెంటు పోయిందంటే దోమల గోల. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక మా అత్తగారు ఇంటికి వెళ్ళంలోనే నన్ను పెళ్లి కొడుకుగా చూడటానికి ఆహా ఫ్యాను ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ చిన్నగర్ర తీసుకొచ్చింది. ఆహా స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను చేసుకుంటానని యేసు రక్తమే. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలా. అయ్యా తీసుకోయ్యాను, ఈ చిన్నగర్ర ఇచ్చింది. ఈ చిన్నగర్రలన్నీ చూసినాయనే, ఈ చెక్క కుర్చీ చూసిందే, ఈ ఫ్యాను చూసిందే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆ పల్లెటూరులో ఆ ఏరియాలో ప్రియ దేవుని బిడ్డలారా, మా హాస్టల్లో మేము బందర్లో చదివేటప్పుడు ఆ యొక్క పండుకుంటే ఈడ ఫ్యాడ్ ఉండేది, పరీక్షలు రాసే ఫ్యాడు. ఆ ఫ్యాడ్ అరే నువ్వు 50 ఎలాగను. స్తోత్రం చెప్పాలా. నువ్వు 50 ఎలాగన్న తర్వాత నేను వాడికి 50 అలాగే ఇసరాల.
స్తోత్రం చెప్పండి. మా హాస్టల్ వాళ్ళంతా అంతే మరి. ఫ్యాన్లు ఉండేవి కాదు, హాస్టల్లో భయంకరంగా ఉండేది. సముద్రం పక్కన ఒక్క పోస్తే ఉప్పు, గాలి అంతా ఉప్పు గాలి. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గాలికి ఆ యొక్క గాలి సరిగ్గా ఉండేది కాదు. ఫ్యాన్ లేకపోతా ఉంటే నిద్ర సరిగ్గా రాత్రి అంతా రాత్రి 10 గంటల దాకా స్టడీ అవర్ జరిగేది. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత డ్రిల్ మాస్టర్ వచ్చి మళ్ళీ 3 గంటలకే లేపేవాడు. అప్పుడంతా మా వయసు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వయసు. ఆ పొద్దున్నే లెగవాలంటే పిల్లలు ఏం లెగుతారండి? ఆయన వచ్చి విజులు వేసేసి లెగవపోతే ఈత బెత్తం తీసుకొని కొట్టేవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా సరిగ్గా ఇప్పుడు ఎండాకాలంలో చాలామందికి కరెంటు ఇప్పుడు ఉంటుంది దేవుడి కృపను బట్టి. కొంతమందికి ఏ ఫ్యాన్ ఉంటున్నా ఆ ఎచ్చగాలు అయిపోతుంది, నిద్ర పట్టడం లేదు. మరి తెల్లారి ఎండాకాలంలో ఎప్పుడో 3 గంటలకు చల్లగాలి వచ్చింది, అప్పుడు నిద్ర పట్టిద్ది. మరి దేవుడు ఏమంటున్నాడంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే మీరు రాత్రంతా నిద్ర లేకపోతున్నా 3 గంటలకు అలాగా నిద్ర ఉంటే పెందలకాడ నిద్రపోతే పర్వాలా, నిద్ర లేని అప్పుడు కూడా ఒకవేళ 2 గంటలకే నిద్రపోతే, అప్పుడు దాకా నిద్ర పట్టగా 2 గంటలకే నిద్రపోతే 3 గంటలకు మాత్రం లెగవండి. అంతగా లెగవకపోతే 5 గంటలకు లెగవండి. 5 గంటలకి లేచైనా నిద్ర చాలకపోతే పావు గంట చేసైనా పడుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, మరొకసారి స్తోత్రం చెప్పాలి. కానీ వేకువనే మాత్రము నీవు దేవుడిని కలవాలి, స్తోత్రం చెప్పాలి. ఆ వేకువలో నీకేం ఏమొచ్చింది తెలుసా? దేవుని బలం, దేవుని యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. ఆమేన్. అన్నిటికంటే బలమైంది ఏముంటుందంటే దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జీ మైనర్. జీవము కంటే ఉత్తమమైనది నీ కృపా, నా ఆత్మలో కన్నీరు తుడిచేదే నీ కృపా. చప్పట్లు కొడదా. నీ కృప నాకు చాలును దేవా, నీ కృపలో నేను నిలచియుందును ప్రభువా. నీ కృప నాకు చాలును దేవా, నీ కృపలో నేను నిలచియుందును ప్రభువా. యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. కృప అంటే అర్థం ఏంటో తెలుసా? నీతో పాటు ఎంటెక్ చదివినోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా కృప నీకు ఉద్యోగం ఇచ్చింది. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి ప్రతి తెల్లవారుజామున భర్త కొరకు ప్రార్థన చేసేది. ప్రతి తెల్లవారుజామున ప్రార్థన చేసేది. అయినా రోజు వచ్చి కొట్టేవాడు తాగి. అయినా తెల్లవారు ప్రార్థన చేస్తూనే ఉండేది. అయితే 1996వ సంవత్సరం VTPSలో ఆ వ్యక్తి, ఆ రాష్ట్రం మొత్తం కరెంటు పోతే అక్కడ జాయింట్ గలపాలి. 3 పైకెక్కారు. జాయింట్ కలిపి కిందకొచ్చే లోపల షాక్ కొట్టితే మసైపోయి కింద పడిపోతారు. అయితే 2 వ్యక్తులు ఆ వోల్టేజ్ 240 కంటే ఎంత 1000 వాట్సో తెలియదు, ఆ జాయింట్ కలిపితే కరెంట్ వచ్చేసిద్ది. కలిపి కింద దానికి తగలకుండా వస్తూ ఉంటే బ్రతుకుతారు, తగలకపోయినా ఆ పవర్ లాగిద్ది. 2 అన్యులు, ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు, కిందకి దిగేటప్పుడు 2 చచ్చిపోయారు. ఒక వ్యక్తి మాత్రం పైనే ఉన్నాడు. భార్య
తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉంది, నా భర్త రక్షింపబడాలని. ఆ తెల్లవారు చేసినటువంటి ప్రార్థన, ఆ కృప అడ్డుపడి ఇద్దరు చనిపోయినా తన భర్త కిందకి దిగేటప్పుడు కరెంటు అంటుకోకుండా బ్రతికాడు. గట్టిగా చెప్పనుకుంటా స్తోత్రం చెప్తారా? దట్ ఈస్ గ్రేస్. అది కృప అంటే. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి గట్టిగా. మీరు తెల్లవారుజామును కానీ నువ్వు కానీ ప్రభువుతో గడిపితే కృప నిన్ను ఆవరించింది. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ బిడ్డలు ఫెయిలియర్ కావచ్చు, నీ బిడ్డలు బీటెక్లో ఎంటెక్లో డిగ్రీలో ఫెయిలియర్ కావచ్చు. దేవుడు కృప ఏందో తెలుసా? డిగ్రీలు తప్పిన పాస్ చేసి డైలీ పాస్ అయిన వాళ్ళకంటే తప్పిన నీ బిడ్డల ఎడల కృప చూపించి నీ బిడ్డలకు ఉద్యోగాన్ని కృపతో దాచిపెడతారు. గట్టిగాను స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ పిల్లల ఉద్యోగాల విషయంలోనైనా, వివాహాల విషయంలోనైనా, వ్యవసాయ విషయంలోనైనా, వ్యాపారాల విషయంలోనైనా దావీదు వేకువనే దేవుణ్ణి వెతికేవాడట. దేన్ని చూడటానికి? నీ బలమును. ఎందుకంటే నీ కృప జీవము కంటే. నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రుల జాములు యందు తృప్తి పొందుచున్నది, చేయుచున్నది కాగా నా జీవిత కాలమంతయు. స్తోత్రం చెప్పాలండి, గట్టిగా చప్పడకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోనండి, తెల్లవారుజామున 3 గంటలకు లెగవగలిగితే 3 గంటలకు లేచి 15 నిమిషాలైనా ప్రార్థన చేసి పండుకో. ఏది రాత్రంతా నిద్ర పట్టకపోతే, బాగా నిద్ర పట్టింది అనుకోండి, 5 గంటలకైనా లేచి ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు తక్కువ కాకుండా ప్రార్థన చేయి. దేవుడు నీ మీద, నీ పిల్లల మీద, నీ ఉద్యోగం మీద, నీ గేదెల మీద, నీ పశువుల మీద, నీ పని బాట్ల మీద కృప ఉంచుతాడు. నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలాగున్నా కృప నీ మీద ఉంటుంది కాబట్టి నిన్ను శిరస్సుగా ఉంచుతాడు. స్తోత్రం చెప్తాను. రెండవది, పండుకునేటప్పుడు ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకో. అమ్మ వినండి, దండం పెట్టి చెబుతున్నా. మీ ఇంట్లో శోధకుడు రాకుండా ఉండాలంటే, మీ ఇంట్లో సైతానుగాడు చీకటి ప్రవేశించకుండా ఉండాలంటే పండుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెబుతున్నా, మన హాస్పిటల్కి వెళ్తున్నాం, డాక్టర్ గారు ఏమంటాడు? జ్వరం వచ్చింది కాబట్టి వేపుడు జావ తాగండి అంటాడు. మాంసం తినొద్దు అంటాడు. మాంసం తిన్నామా టైఫాయిడ్ జ్వరం వచ్చింది, మలేరియా జ్వరాలు వస్తూ ఉంటాయి. ఆయన చెప్పినట్టు చేసామా జ్వరం తగ్గిద్ది. స్తోత్రం చెప్పాలి. దేవుడు చెప్పినట్లు మనం చేస్తే నువ్వు పైవాడిగా ఉంటావు. స్తోత్రం చెప్పాలి. నిన్ను తలగా ఉంచుతాడు. హల్లెలూయా. కృప నీ మీద ఆవరించిద్ది. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. ఇద్దరు తక్కువ పిల్లలు ఉండరు కదండి. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటే మధ్యలో ఉంటాను. దేవుడి కట్ట అది చాలా ఇష్టమట. అన్నిటిలో బాగా ఇష్టమైన ప్రార్థన కుటుంబ ప్రార్థన. సో మొట్టమొదటి ఉదయం లేచే అలవాటు దావీదుకుంది, కుటుంబ ప్రార్థన చేసే అలవాటు దావీదుకుంది. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది తగ్గింపు జీవితం. ఇక అది వేరే సబ్జెక్టు కాబట్టి ఇక 4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి గురించి చెప్పడానికి సమయం అయిపోయింది. దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఎలా ఉంచబోతున్నాడు? తలగా. అందరూ చెప్పండి, తలగా. దేవుడు మనల్ని తలగా ఉంచబోతున్నాడు. దేవుడు మనల్ని పైవాడుగా, పైదానిగా ఉంచబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి. దావీదు భూరాజులందరిలో అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడు. అత్యున్నతమైన స్థానంలో ఉంచడానికి జరిగిన కారణం ఏంటంటే, దావీదు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేవాడు, కృప పొందుకునేవాడు, బలమును ప్రభావాన్ని ఆశ్రయించేవాడు. కనుక రాజులందరికంటే గొప్ప రాజుగా ఉన్నాడు.
దావీదు తన వంశస్థులకు శిరస్సుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆ విధంగా ఉదయకాల ప్రార్థనలు దావీదు చేసినట్లు మనము చేయుదుముగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మళ్ళొకసారి